పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. హాయ్ గైస్, ఈ రోజు మనం మహేందర్ గారు గురించి మాట్లాడుకుందాం. మహేందర్ గారు ఒక వీడియో పెట్టారు, మీ అందరికి తెలిసే ఉంటుంది. తను ఒక కేఫ్ స్టార్ట్ చేశాడు, తన వల్ల లాస్ వచ్చింది, నేను ఛానల్ అమ్మేసే పరిస్థితికి వచ్చాను, నాకు ఎవరైనా మీకు కుదిరితే హెల్ప్ చేయండి, ఛానల్ అమ్మేకుండా ఉంటాను, మీకు మళ్ళీ కంటెంట్ ఇస్తూ ఉంటాను అని ఒక వీడియో పెట్టాడు. అది కొన్ని గంటల్లోనే ఆ వీడియో డిలీట్ చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో వీడియో పెట్టాడు. మీరు చాలా మంది నాకు హెల్ప్ చేశారు, అందరికి థ్యాంక్స్. కొంతమంది పెద్ద వ్యక్తులు చాలా హ్యూజ్ అమౌంట్ కూడా చేశారు, చాలా థ్యాంక్స్ అని ఇంకో వీడియో పెట్టాడు. బట్ అసలు ఏమైంది ఏంటి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఒపీనియన్ ఏంటి అనేది చెప్తాను. మీ ఒపీనియన్ ఏంటి, మీరు చేయవచ్చా చేయకపోవచ్చా, అసలు మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి గైస్. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ గైస్. అండ్ టాపిక్ లోకి వెళ్ళిపోతే, మహీధర్ వైబ్ ఏంటంటే, ఈయన జబర్దస్త్ లో ఒక మంచి కమెడియన్ గా చేశారు. తర్వాత ఈయన యూట్యూబ్ కి వచ్చి ఒక రివ్యూవర్స్ గా, ఒక కంటెంట్ క్రియేటర్ గా చేస్తున్నాడు. మంచి ఆదరణ వస్తుంది యూట్యూబ్ నుంచి, మంచి సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. దగ్గరగా 10 లక్షల మంది పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దగ్గరగా 7 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో వ్యూవర్షిప్ ఉంది. అంటే అంతమంది తన వీడియోలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అంటే ఒక సినిమాకి రివ్యూ పెడితే తన రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళే ఆడియన్స్ కౌంట్ కూడా చాలా ఉంది. అంటే అంత ఇన్ఫ్లుయెన్సర్ అయిన యూట్యూబ్ లోనే ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ లో ఫస్ట్ గుర్తుకొచ్చే ఈ రివ్యూస్ కంటెంటర్ ఎవరైనా ఉన్నారంటే మహీధర్ వైబ్ గారు. ఆయన తన ఇష్ట ప్రకారంతో తను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఒక దర్ఫీ కేఫ్ అనే ఒక కేఫ్ ని స్టార్ట్ చేశారు వైజాగ్ లో, ఒక మాల్. ఆ కేఫ్ ని ఒక 60 to 65 lakhs పెట్టుబడి పెట్టి ఒక కేఫ్ ని స్టార్ట్ చేశారు. ఆ కేఫ్ స్టార్ట్ చేసిన కాంచి ఒక యూట్యూబర్స్ తో, చాలా మంది యూట్యూబర్స్ కంటెంటర్స్ తో తనని ప్రమోషన్ చేస్తూ చాలా రకాలుగా తనకు వీలైనంత ప్రమోషన్ చేశారు. తను కూడా ఒక మంచి సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కాబట్టి ఈ మంచి ఆదరణ వస్తుందని ఒక కేఫ్ స్టార్ట్ చేశారు. బట్ ఏంటంటే అది లాసెస్ లోకి వెళ్ళింది. చాలా హ్యూజ్ లాసెస్ అయితే వచ్చింది అని తను చెప్పారు. ఒక 60 to 65 లాసెస్ వచ్చిందంటే చెప్పారు. ఈ అమౌంట్ ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అనేది తన వీడియోలో చాలా డీటెయిల్ గా చెప్పారు. బట్ 60 to 65 lakhs వరకు లాసెస్ వచ్చింది అని తను చెప్పారు. ఇప్పుడు తను పెట్టిన అమౌంట్ లో ఎంత లాస్ వచ్చింది ఏంటి అనేది పక్కన పెడితే, ఇప్పుడు తనకి ప్రెజర్ వచ్చింది. అంటే కొంత అమౌంట్ బయట బ్యాంక్స్ నుంచి, ఈఎంఐస్ నుంచి లోన్స్ తీసుకున్నారు, కొంతమంది దగ్గర అప్పులు తీసుకున్నారు, అవి కట్టాలి. ఈ మొత్తానికి ఇవి వస్తుంది. బట్ ఏంటంటే తను ఇంత సడన్ గా యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టి, ఇంత సడన్ గా, అంటే తను లోన్ తీసుకున్న నెల ఈఎంఐ కట్టాలి కదా, తన నెల ఎంత వస్తుంది ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేసుకుని ఇవన్నీ చూసుకుని పెట్టుకోవాలి. తన మొత్తానికి ఒక ప్రెషర్ వల్ల ఛానల్ అమ్మేద్దాం అనే సిచ్యువేషన్ కి వచ్చాడు. అయితే తన ఛానల్లో అమ్మేద్దాం అని బయట మాట్లాడితే, కొంతమంది బయట ఉంటారు కదా ఛానల్స్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొనుక్కుంటాకి రెడీగా ఉన్నారు. ఇప్పుడు సబ్స్క్రైబర్ కి 4 రూపీస్ దాకా ఇస్తానన్నారంట. తనకి ఇంచుమించు 11 లక్షల వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 11 లక్షల వరకు సబ్స్క్రైబర్స్ ఉంటే దగ్గరగా 45 lakhs, అంటే 44 lakhs, కొంచెం ఎక్కువ ఉంటారు కాబట్టి టోటల్ గా 45 lakhs దాకా వస్తుంది అని అనుకుందాం. అంటే పోనీ అటు ఇటుగా కొద్దిగా డిస్కౌంట్ ఇచ్చిన 40 lakhs మినిమం వస్తుంది అనుకుందాం. అంటే 65 lakhs లో 40 lakhs తీసినా ఇంకా 25 lakhs. అంటే ఇప్పుడు తను సేవింగ్స్ 40 lakhs పెట్టినన్నారు, అమ్మితే 50 lakhs వచ్చినాయి అన్నారు. అంటే ఒక 15 lakhs కదా తనకి మరి అప్పులు ఉండేది. అంటే చిన్న నాకు అనిపించింది. జస్ట్ మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు 65 lakhs లాస్ వచ్చింది అన్నారు, తన సేవింగ్స్ 40 lakhs పెట్టినన్నారు, ఆ ఎక్విప్మెంట్స్ అమ్మితే ఒక 10 lakhs వచ్చింది అన్నారు. అన్ని పక్కన పెడితే అంటే బయట నుంచి తెచ్చిన 15 lakhs ఉంటుంది. ఇది పాయింట్ అండర్లైన్ చేసుకోండి. అండ్ తన వీడియోకి ముందుకు వచ్చి ఏమన్నారు, నేను ఛానల్ అమ్మేసే పరిస్థితిలో ఉన్నాను, నేను ఛానల్ అమ్మకుండా ఉండాలంటే మీరు ఏమన్నా తగినంత, మీకు కుదిరితే, మీకు చేయాలనిపిస్తే తగినంత హెల్ప్ చేయండి, నేను మళ్ళీ కంటెంట్ చేస్తాను. లేనిచో ఛానల్ అమ్మేసే పరిస్థితి ఉంటే నేను ఇక కంటెంట్ లో వీడియోలు చేయకపోవచ్చు అని చెప్పారు. ఎందుకంటే ఎందుకు వీడియోలు చేయకపోవచ్చు అని చెప్పారంటే, అండర్లైన్ ద లైన్, ఆయన ఛానల్ అమ్మేస్తే ఛానల్ కొనుక్కునే వాళ్ళు కండిషన్ పెట్టారు. ఎందుకంటే ఈయన మళ్ళీ వేరే ఛానల్ పెట్టేసి మళ్ళీ కంటెంట్ మొదలు పెట్టేద్దాం అని ఈయన అనుకున్నారు. కానీ వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే, మళ్ళీ మీరు రివ్యూస్ చేయకుండా ఉండాలి, మీరు రివ్యూస్ చేయకూడదు అని పెట్టారు కండిషన్. దాని వల్ల ఈయన యూట్యూబ్ లో వచ్చి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఇలా సో ఆన్ అని పెట్టడం జరిగింది. అయితే ఆ వీడియోకి సంబంధించి కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు, పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. బట్ వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. అది మంచి చెడు అన్నది తర్వాత విషయం, మనకు అది మీరు ఆలోచించుకోండి. ఎవరు తగ్గట్టు వాళ్ళ ఒపీనియన్ చెప్పారు, అలాగే నేను తగ్గట్టు నా ఒపీనియన్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బిజినెస్ పెట్టడం గురించి మాట్లాడుకుంటే, ఒక 65 lakhs వరకు లాస్ వచ్చే అంత బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది తప్పు. అది మనం జడ్జ్ చేయకూడదు వాళ్ళ బిజినెస్ ని. బట్
మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను, కానీ అది మనం చెప్పకూడదు. అయినా సరే మనం డిస్కస్ చేద్దాం అనేది తప్పు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఫుడ్ కి సంబంధించి బిజినెస్ పెట్టామంటే అంత లాస్ వచ్చే బిజినెస్ అనేది తప్పు కదా. ఇప్పుడు 65 లాస్ వస్తే మనం భరించలేనప్పుడు మనం దాన్ని చూసుకోవాలి. ఎందుకంటే ఒక పెద్ద మాల్ పెడుతున్నాం, ఇవన్నీ పక్కన పెడితే అసలు చూసుకోవాలండి. ఒక 65 lakhs వరకు పెడుతున్నాం అంటే ఎంత ప్రాఫిట్స్ వస్తుంది, ఏంటి, ఎక్కడ పెడితే ఎలా వస్తుంది, ఏంటి, దాన్ని ఎలా అనేది మన 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 దోలుండి మనకు దురదెక్కువైపోయి మన హెచ్చులు పచ్చులు చూసుకోవడానికి మనం అంతా పెట్టుకోవాలి తప్ప అది ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏంటి అనే బిజినెస్ అనేది బిజినెస్ మైండ్ ఉంటే తప్ప మనం బిజినెస్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేగాని మనకి దురదెక్కి మనం పెట్టేస్తే అది రేపు పొద్దున లాస్ వచ్చేసి అది జనం మీద వృద్ధి చేయడం అనేది చాలా రాంగ్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా రాంగ్. లాస్ వచ్చినా భరించాలి, కష్టం వచ్చినా భరించాలి. అది లాస్ వచ్చింది, అది వచ్చింది కాబట్టి మీరు తీర్చుకోండి. మీకు ఆస్తులు ఉంటే అమ్ముకోండి, మీకు యూట్యూబ్ ఛానల్ అమ్మేసుకోండి అవసరం అయితే. అంతేగాని జనం ముందుకెళ్ళి నాకు ఇలా హెల్ప్ చేయండి, ఇట్స్ రాంగ్ అనేది, ఇది రాంగ్. బట్ ఇప్పుడు మనం ఇప్పుడు 100 రూపాయలు కొట్టే ఓడి పొజిషన్ నుంచి ఆలోచిస్తే ఇప్పుడు మనం ఎందుకు అతనికి హెల్ప్ చేయాలనుకుంటున్నాం అనేది కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు అతను చేసింది రాంగ్ అని నేను చెప్తున్నాను. ఇప్పుడు హెల్ప్ చేసేవాడు మైండ్ సెట్ నుంచి ఆలోచించాలి, దాన్ని రాంగ్ గా ఆలోచించేవాడి పరిస్థితిని గురించి కూడా ఆలోచించాలి. హెల్ప్ చేసేవాడి పరిస్థితి ఏంటి అంటే తను మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు తన ఛానల్ అమ్మేస్తే తను మళ్ళీ మనకు కనపడ్డు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్లైన్ చేసుకుంటు, తన ఛానల్ అమ్మేస్తే మళ్ళీ మనకు కనపడ్డు. తను వేరే బిజినెస్ లో తను వేరే చేసుకుంటాడు, అది వేరే విషయం. మనకు తన ఎంటర్టైన్మెంట్ కావాలి, మళ్ళీ మనకు అతను రివ్యూస్ ఇవ్వాలి, తన ఛానల్లో మనకి డైలీ వీడియోస్ రావాలి అనే ఉద్దేశంతో ఆడియన్స్ తనకి హెల్ప్ చేయడం జరిగింది తప్పితే లాభాలు కేవల నష్టాలు వచ్చేసి తను చచ్చిపోతాడు, తను ఏదేదో అయిపోయింది, ఇట్స్ నథింగ్ గైస్, నథింగ్. తను ఛానల్ కోసం తన ఛానల్లో మళ్ళీ కనపడాలనే ఉద్దేశంతోనే హెల్ప్ చేశారు. వీళ్ళందరూ 10 లక్షల మంది కాదు, 1,00,000 మంది కాదు, 1,00,00,000 మంది కాదు, ఎవరు హెల్ప్ చేసినా ఆఖరికి ప్రసాద్ చెక్ బంగారం ఆయన అసలు ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చారు ఒక వ్యక్తికి. అంటేనే ఒక వ్యక్తికి మనం 1,000 రూపాయలు 1,000 రూపాయలు కాదండి, ఒక 10 రూపాయలు ఇచ్చామంటేనే ఎంత హృదయం ఉంటే 10 రూపాయలు ఇవ్వాలి. అలాంటిది అతను లక్షలు కాదు కోట్లలో సంపాదించిన నథింగ్, తను 1,00,000 రూపాయలు ఇచ్చాడంటే బంగారం అని చెప్పాలి. అతనే కాదు, చాలా మంది చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరో ఒక కూలి పనికి వెళ్ళి 10,000 సంపాదించుకునే వ్యక్తి కూడా తను ఒక 100 రూపాయలు ఒక 200 సహాయం చేశాడంటే ఎంత ఇన్వాల్వ్ అయి ఉంటే సహాయం చేస్తాడండి అతను. అంటే మహీధర్ గారు ఎంత నచ్చుంటే, మహీధర్ గారు వీడియోస్ ని ఎంత ఇలా ఫాలో అయి ఉంటే, మహీధర్ గారు ఎంత నచ్చుంటే అతనికి సహాయం చేస్తాడు. మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ సహాయం చేసే వాళ్ళు తప్పు లేదు, సహాయం పొందే వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలి. మీరు ఏమన్నా యూట్యూబ్ కంటెంటర్స్ చెప్తున్నాను, మీరు ఏమన్నా తిట్టి ఏమన్నా మీరు మాట్లాడాలి అని అంటే తప్ప మీరు ఎప్పుడు యూట్యూబర్స్ ని వాళ్ళ వైపు మాట్లాడండి తప్ప మీరు సహాయం చేసే వాళ్ళు ఎందుకు సహాయం చేస్తున్నారు, మీకు ఏంటి అంటే మీరు ఎవరిని అడిగినా ఎలా చేస్తారు, అది రాంగ్ అండి, చాలా రాంగ్. అది మీరు యూట్యూబర్స్ ముందుకు వచ్చేసి, యూట్యూబ్ ఛానల్ ముందుకు వచ్చేసి ఎందుకు మీరు ఆడియన్స్ కానీ ప్రజలను కానీ తిట్టాల్సిన అవసరం లేదండి. మీరు ఏమైనా తిట్టాలనుకుంటే మహీధర్ గారి గురించి వీడియోలు చేయండి తప్ప ఎవరికి ఇక్కడ మీరు ఎడ్యుకేట్ చేయాల్సిన పర్సన్స్ ఎవరు లేరండి. అందరూ తోపులే, అందరూ గొప్పలేనండి. ఇక్కడ ఈ సొసైటీలో మీరు ఎవరికి డబ్బు ఇవ్వండి అని చెప్పని అవసరం లేదు, ఎవరికి ఇవ్వద్దు అని చెప్పిన అవసరం లేదు. ఎవడో కూడా ఇవ్వమంటే ఇవ్వడండి, ఎవడో కూడా వద్దంటే మాండు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాగా అండర్ చేసుకోండి. ఒకడికి దగ్గరికి వెళ్ళి ఒక 100 రూపాయలు ఒకరికి సహాయం చేయరా పుణ్యం వస్తుందంటే ఎవడో చేయడండి. గుర్తుపెట్టుకోండి. ఒకడికి 100 రూపాయలు ఇవ్వకరా అంటే ఏం రాదురా, అతని దగ్గర నుంచి మీరు 100 రూపాయలు ఎందుకు సాయం చేస్తున్నారా అయినా సరే ఆగడండి, చేస్తాడు. ఎందుకంటే ఆడికి చేయాలనిపించింది కాబట్టి చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇది పాయింట్ అండి. అంతే. దీన్ని నేను ఇంకా చెప్పాలి ఇంతకు మించి నేనేమో చెప్పాలని లేదు. జస్ట్ ఒక యూట్యూబర్స్ రివ్యూస్ చేస్తున్నారు అని చెప్పడానికి. ఎందుకంటే తప్పు ఏంటనేది చెప్పాను, రైట్ ఏంటనేది చెప్పాను. మీకు ఏమనిపిస్తుంది, మీరు చేయాలనుకుంటున్నారా, ఎందుకు చేయాలనుకుంటున్నారు కింద కామెంట్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహీధర్ గారికి 100 రూపాయలు సహాయం చేశారు, 100 కాదు 10 రూపాయలు, 1 రూపీ దగ్గర నుంచి మీరు ఎంత సహాయం చేసినా ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. నాతో వేల మంది చూస్తూ ఉంటారండి నా కామెంట్లు. బట్ ఎందుకు సహాయం చేయకూడదు అనేది కూడా కింద కామెంట్ లో చెప్పండి. ఓకే, అంతకంటే ముందు మన వీడియోకి ఒక లైక్ పడేయారు అనుకోండి, బాగుంటది. థ్యాంక్ యూ గాయ్స్. నేను ఈ టాపిక్ గురించి ఇంకో వీడియో చేస్తాను, అది దేని గురించి చెయ్యాలి అనేది ఈ కామెంట్లపై ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ. బై బాయ్. సైనింగ్ ఆఫ్ హెచ్కే టాక్స్. లవ్ యూ గైస్.